కేసీఆర్ గారు మోర్ దెన్ 1000 దాదాపు ఒక 1200 మందిని రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకొని వాళ్ళతోని అక్రమ డ్యూటీలు వాళ్ళతో చేపించి నడిచింది. నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుండా జరిగినాయి. అవుట్‌సోర్సింగ్ విధానము వాళ్ళు అవుట్‌సోర్సింగ్ వాళ్ళు మళ్ళా ఉద్యమంలో ముందు వరుసలో వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చర్చ జరగాల్సింది ఈ అంశాల మీద. సవాళ్ళు జరగాల్సింది ఈ అంశాల మీద. ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డ తెలంగాణ అప్పుల పాలైతే ఎందుకైతుందనే దానిపైన ఈరోజు చర్చ జరగాలి. ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ బకాయిలు రిటైర్ అయిన రోజు వెంటనే ఇవ్వాల్సిన బకాయిలు 2 సంవత్సరాలు కోర్టులో వెళ్ళి ఉద్యమాలు జరిగి, ఉద్యమాలు చేసుకొని పైసలు తీసుకునేదాకా ఎందుకొచ్చింది అనేది జరగాలి. ఈరోజు 25,354 మంది రిటైర్డ్ అయితే, మరి ఆ ఖాళీలు ఆ పని ఎవరు చేస్తుండ్రు ఈరోజు? ఆ 10,000 మంది టీచర్ల నౌకరు ఎవరు చేస్తుండ్రు? పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో పేద బిడ్డలకు చదువు ఎవరు చెప్తున్నారు ఈరోజు? దాదాపు 10,000 మంది పోలీసులు రిటైర్డ్ అయినరు. లా అండ్ ఆర్డర్ ఆ డ్యూటీ ఎవరు చేస్తుండ్రు? ఆ నియామకాలు లేక దాదాపు 4 సంవత్సరాలకే నియామకాలు లేవు. అది ఏమైపోయింది ఈరోజు? దీనిపైన డిబేట్ జరగాలి. దీని మీద చర్చ జరగాలి. అది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప, రేవంత్ రెడ్డి గారు తప్పులు సరిదిద్దడంలో తప్ప, మరి వీరిద్దరి మధ్యలో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయనే దానిపైన ఈరోజు చర్చ జరపాలి. అందుకని ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకు అంటే శనివారం ఉదయం 11 గంటలకు ఇద్దరు కూడా మీరు చర్చకు రండి. కేటీఆర్ గారు చర్చకు రండి, రేవంత్ రెడ్డి గారి చర్చకు రండి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఏమి జరిగింది? 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏం జరిగింది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 2.5 సంవత్సర పాలనలో మరి ఆ జరిగిన తప్పులను ఈయనెంత వరకు సరిదిద్దిండు? కొత్తగా ఈయనెన్ని తప్పులు చేసిండు? వాళ్ళెన్ని అప్పులు చేసిండ్రు? వీళ్ళెన్ని అప్పులు చేసిండ్రు? అప్పుడు నిరుద్యోగులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుండ్రు? ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు ఇంకా ఆత్మహత్యలు కొనసాగిస్తుండ్రు? అప్పుడు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుండ్రు? ఇప్పుడు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుండ్రు? అప్పుడు ఎన్ని ఎకరాల భూములు తీసుకున్నారు రైతుల నుండి? కంపెనీల పేరు మీద, ఫ్యాక్టరీల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళు ఎన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పిండ్రు? ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు? మరి ఈ ప్రభుత్వం ఎంత ల్యాండ్ ఎక్వేషన్ చేస్తుంది? దేనికోసం చేస్తుంది? వీళ్ళెంతమంది ఉపాధి కల్పిస్తా ఉండ్రు? వాళ్ళెందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు? మరి రేవంత్ రెడ్డి ఎందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు? ఈరోజు వాళ్ళు 4 సంవత్సరాల వయోపరిమితి పెంచిండ్రు. మరి వీళ్ళెందుకు ఇంకో 4 సంవత్సరాల వయోపరిమితి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెంచలేరు? ఈరోజు వాళ్ళు 3 సంవత్సరాలు వయసు పెంచిండ్రు రిటైర్ అయిన వారికి. మరి వీళ్ళెందుకు 3 సంవత్సరాల వయసు పెంచలేదు? లేకుంటే ఇంకెందుకు కొనసాగిస్తుండ్రో తక్కువ చేయకుండా అనే అనేకమైన సబ్జెక్ట్స్ పైన ఈరోజు మనం డిబేట్ జరుపుదాం. దీని మీద నో పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు ఉండయి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు అదే అమరవీర స్థూపం దగ్గర వైస్ ఛాలెంజ్కు పిలిపించింది. అప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండే కేటీఆర్ గారు, తండ్రి ముఖ్యమంత్రి ఉండే, ఈయన మంత్రి ఉండే. రమ్మని పిలిస్తే కేటీఆర్ గారు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇద్దరికి ఇచ్చిండ్రు, కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు, విశ్వేశ్వర రెడ్డి గారికి ఇచ్చిండ్రు, ఇసిరిండ్రు. మరి విశ్వేశ్వర రెడ్డి గారు ఈయన ఛాలెంజ్ తీసుకొని పాప ఆయన బీజేపీ అయినప్పటికీ అమరవీరుల స్థూపం దగ్గర ఇద్దరు కూడా కూర్చున్నారు. పాపం కేటీఆర్ కోసం దాదాపు గంట సేపు చూసిండ్రు. గంట సేపు చూసినా ఆయన రాలేదు. మరి రానప్పుడు ఒక ఆయన రాలే, ఇంకొక ఆయన వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు కలిసిపోయి రక్త నమూనాలు ఇచ్చి వైస్ ఛాలెంజ్ స్వీకరించినప్పుడు రక్త నమూనాలు ఇచ్చి రక్త పరీక్ష చేసుకోవాలి కదా. ఇద్దరు కూడా చేసుకోలేదు. అంటే డిబేట్ల పైన, బహిరంగ చర్చల పైన, సవాళ్ళ పైన వీళ్లకు నీతి నిజాయితీ అనేది లేదు. నంబర్ 1. ఈరోజు గతంలో ఆడిటింగ్లో బాజాప్తా కాగిరిపొల్ల దొరకబట్టిండ్రు. ఏంది? గొర్రెల స్కామ్ జరిగింది అని. అందులో అంబులెన్స్లలో గొర్రెలు తీసుకపోయినట్టు, 2 వీలర్ల పైన గొర్రెలు తీసుకపోయినట్టు అన్నీ జరిగినాయి. మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చినాక ఎందుకు మరి గొర్రెల స్కామ్ చేసిన వాళ్ళ పైన ఎందుకు చర్యలు లేవు? చిన్న ఉద్యోగులు తీసే పెద్ద తలకాయ మీద ఎందుకు చర్యలు లేవు? పెద్ద తలకాయను ఎందుకు అరెస్ట్ చేయలేదు? పెద్ద కాయ ఇది చేసిండ్రు. ఇంకోటి, కేసీఆర్ గారు రామకృష్ణారావు అనే ఆయనను తీసుకొచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నారు. యాక్చువల్గా ఆయన ఫైనాన్స్ సెక్రటరీ అనర్హుడు. ఎందుకంటే ఆయన 2005లో విదేశాలకి ఉన్నత విద్య కోసం పోయి 4 సంవత్సరాలు అక్కడ ఉండి యాజ్ పర్ ఐఏఎస్ రూల్స్ గైడ్లైన్స్ ప్రకారము ఆయన 5 సంవత్సరాలకు ఎక్కువ డ్యూటీ వదిలేనికి లేదు. అటువంటిది 6 సంవత్సరాలు అంటే అది చదువు అయిపోయిన తర్వాత మళ్ళొక 2 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు 2 ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆయన జాబ్ చేసిండు. జాబ్ చేసిన తర్వాత వచ్చి ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చిండ్రు. సరే ఇచ్చిండ్రు. ఆయన ఈ కుబేర్ తీసుకొచ్చిండు. ఆ ఈ కుబేర్ వల్ల ఈరోజు
ఉద్యోగులు నష్టపోతుండ్రు, కాంట్రాక్టర్లు నష్టపోతుండ్రు, చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతుండ్రు. చాలామంది ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా తలాతోక లేకుండా వాళ్ళు డబ్బులు డ్రా చేసి ఇయ్యనికి అది కమిషన్ల కోసం పెట్టినటువంటి ఈకుబేర్. మరి ఆ ఈకుబేర్‌ను ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొనసాగిస్తా ఉండు? ఆ ఈకుబేర్ వల్లనే గదా! ఈరోజు టోకెన్ నంబర్‌లు ఇచ్చినా రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలొస్తలేవు. దీనిపైన ఎందుకు ఇప్పటి వరకు మరి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు ఈ కుబేర్ తీసేస్తలేదు? ఎందుకు దాన్ని ఇంకా కొనసాగిస్తా ఉండ్రు? గ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు తక్కువ జీతాలు ఇస్తూనే వాళ్ళు ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేము మీకు సరిపోయేంత జీతాలు పెంచుతాం. 19,000, 20,000 పెంచుతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు మరి ఇయాల వాళ్ళు ఎందుకు ఆ మాట మీద నిలబడతలేరు? ఎందుకు ఉంటలేరు దానిపైన? ఈరోజు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏజెన్సీ విధానంతోని గత ప్రభుత్వంలో ఇబ్బంది పాలైండ్రు. ఈరోజు చాలని జీతాలతోనున్నారు. వీళ్ళకెంత జీతం వస్తారో అంత అంత కమిషన్ ఈరోజు ఏజెంట్ అనేటోడు తీసుకుంటుండు. మరి ఏజెంట్ల వ్యవస్థ ఎందుకు అని అంటే ఎవరైనా ఒక నిజాయితీగా పనిచేసి ఎవరైనా గాని అసలు ఈ ఏజెంట్ అనేటోడి మధ్యలో ఎందుకు? ఏం పని చేయకుండా ఒక ఉద్యోగి దగ్గర దాదాపు 13,000కెళ్ళి 15,000 వరకు దేనికోసం తీసుకుంటుండు? అదే ఏజెన్సీ లేకుంటే ఈ 13,000 15,000 ఈయనకు ఈ ఉద్యోగి గలిపితే ఆయన కుటుంబం మంచిగా హ్యాపీగా బతుకుతది కదా అనే ఆలోచన ఈరోజు గత ప్రభుత్వానికి రాలేదు. మరి ఈ ప్రభుత్వంతోని మేము చేస్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకంత లేదు? నిన్న 1 తారీఖు వాళ్ళందరికీ ఏజెన్సీలకెళ్ళి చాలా వరకు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి జీతాలొచ్చినాయి. జీతాలు రావడం ఒక సంతోషకరమైన విషయమే అయినా ఈరోజు మళ్ళా ఏజెన్సీల ద్వారా అవే జీతాలు ఇవ్వడం వల్ల ఎంత నష్టపోయిండ్రు? చాలా మందికి ఇక జీతాలు రాలేదు. కొన్ని డిపార్ట్మెంట్‌లకు జీతాలు రాలేదు. నేను వచ్చినా గాని ఏజెంట్ల వ్యవస్థ మీద ఎందుకంత ప్రేమ? ఇప్పుడున్న గత ప్రభుత్వానికి ఎందుకు ప్రేమ? గత ప్రభుత్వానికి ఏ మంత్రులకు ఎన్నెన్ని ఏజెన్సీలు ఈరోజు బినామీలతోని పేర్లతోని పెట్టుకున్నారు. ఈరోజు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క రక్తం పీల్చి తాగిన వాళ్ళు ఎవరు? ఈరోజు వాళ్ళే అదే సేమ్ అదే పందా ఇయాల్టికి రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు కొనసాగిస్తుంది? ఎల్లుండి వీటి మీద చర్చ జరుపుదామని నేను అంటున్నా. వీటిపైన చర్చ జరుపుదామని నేను అంటున్నా. ఈరోజు ఏ సంస్థలైనా ఉద్యోగులు పనిచేస్తే వాళ్ళకు ఇప్పుడు నేను రైల్వే ఎంప్లాయీ పనిచేస్తారు. రైల్వే ఎంప్లాయీ పనిచేస్తే రైల్వేలో ఆ ఎంప్లాయీకి ఆరోగ్యం బాగాలేకున్నా, గుండె నొప్పొచ్చినా, కాళ్ళ నొప్పొచ్చినా, పక్షవాతం వచ్చినా, ఏ రోగం వచ్చినా వాళ్ళకు రైల్వే హాస్పిటల్‌లు ఉంటాయి. అక్కడికి తీసుకుపోతారు. ఒకవేళ అక్కడ మంచి డాక్టర్లు లేకుంటే వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి మీరు యశోదాకు పోండి మేమే ఫీజు కడతామని చెప్పి ప్రభుత్వం వాళ్ళతోని ఒప్పందం చేసుకుంది రైల్వే. కాబట్టి వాళ్ళు ఆయన ఫీజు కడతారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీ దగ్గర పనిచేసే ఉద్యోగి ఆయనకు జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, పక్షవాతం వచ్చినా, గుండె నొప్పి వచ్చినా మంచి చెడు నువ్వు ఆయనను చూసుకోవాలి. కానీ ఆయన జీతంకెళ్ళి ఈరోజు నువ్వు 1.5 కట్ చేసుకొని నువ్వు వైద్యం అందిస్తా అనేది నువ్వెక్కడిది? అడగకముందే. మరి దీనిపైన గత ప్రభుత్వంలో ఏం చర్యలు తీసుకున్నది? కాబట్టి అనేకమైన అంశాలపైన మనం అమరవీరుల ఎందుకంటే ఇవాళ అమరవీరుల త్యాగాలతోని 1,200 మంది బిడ్డల త్యాగాలతోని ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ కుటుంబస్తులు ఎవరు సావలేదు. రేవంత్ రెడ్డి కుటుంబస్తులు ఎవరు సావలేదు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈరోజు నిజంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఈరోజు బహుజన బిడ్డలు ఎక్కువ శాతం వాళ్ళే తమ ప్రాణాలు త్యాగం చేసింది ఈరోజు. కాబట్టి అమరవీర స్తూపం దగ్గరికి మనం పోయే ముందు హసీ మజాక్‌ల మనం పోవద్దు. అదొక నవ్వులాట కాదు. చాలా అసలు దేనికోసం పోతున్నాము? ఏ అంశాల మీద చర్చ చేద్దాము? దేనిపైన చర్చ చేద్దాం? ఈ అంశాలన్నీ తీసుకొని మీ దగ్గర నేను నిలబడతా. దానికి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి 9.5 సంవత్సరాలది. రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇవన్నీ గాక అసలు మిషన్ భగీరథ మీద గత ప్రభుత్వంలో నేనే పోయినా కదా! పాత ఇంటెక్ ట్యాంకులు, పాత పైప్ లైన్‌లు అన్ని చర్చ లేదు. దాని మీద ఇయ్యాల ఒక ఎంక్వైరీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏస్తలేరు? గతంలో ప్రభుత్వంలో ఈయన కంపెనీకి ఈయనకు సంబంధించిన కాంట్రాక్ట్‌ని ఇప్పించుకున్నాడా? ఎందుకు అసలు దాన్ని ఊసేస్తలేరు? నిజంగా అది అంత గొప్ప కార్యక్రమమా? అదైతే మరి రేవంత్ రెడ్డి గారు మరి మెచ్చుకోవాలిగా. బీజేపీ అయితే ఇది సూపర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పార్లమెంట్‌లోనే భైరవ్ సింగ్ షేకావత్ అనుకుంటా అప్పుడు జలవనరుల శాఖ మంత్రి. దానికి ఏకంగా ఇస్తే నేను బండి సంజయ్ గారికి, అప్పుడున్న బండి సంజయ్ గారికి మరియు కిషన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఉత్తరాలు ఇచ్చిన. ఏ విధంగా ఇది సూపర్ ప్రోగ్రామో చెప్పండి. ఇగో ఈ విధంగా ఇక్కడ తప్పులు జరిగినాయి.
అన్నప్పుడు నేను తప్పుదోవ పట్టిస్తున్నాను. నా మీద నమస్తే తెలంగాణ ఒక ఆర్టికల్ వస్తే నేను వాళ్ళ ఆఫీస్‌కి గూడా పోయినా. ఇది ఎట్లా తప్పైతదో దయచేసి నాకు చెప్పండి అని జెప్పి. అంటే ఈరోజు మీరు సవాళ్ళు ప్రతి సవాలు దేనికోసం విసురుతుండ్రు? ఎవరి కోసం విసురుతుండ్రు? ఈరోజు మీ ఫెమిలియర్ కోసము, మీ దీని కోసం ఈరోజు 99 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. 17 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. ఈరోజు వందలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చనిపోయారు. మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఒక ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీ శ్రీధర్ అనే షెడ్యూల్ తెగకు సంబంధించిన అబ్బాయి ఆయన ఉరేసుకొని చనిపోయిండు. ఈరోజు వాళ్ళ బిడ్డలు అనాథలైపోయారు. వాళ్ళ తల్లి ఆమెకు ఉద్యోగం లేకుండా అయిపోయింది. ఎవరు వాళ్ళకు ఎవరు చూస్తారు? ఎట్లా బతుకుతారు? ఒక 10, 12, 13 వేలతోని ఒక పీజీ చదివిన వ్యక్తి ఏ విధంగా చదువుతారు? ఈరోజు మోడల్ స్కూళ్ళలో పనిచేసేటోళ్ళకు జీతాలు లేవు. మోడల్ స్కూల్‌లో పనిచేసేటోళ్ళకు దాదాపు 6, 8 నెలలకెళ్ళి జీతాలు లేని పరిస్థితి. ఈరోజు గెస్ట్ మన కాంట్రాక్ట్ లెక్చరర్‌లకు కాంట్రాక్ట్ టీచర్లకు ఈరోజు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో పనిచేసేటోళ్ళకు వాళ్ళకి జీతాలు లేవు. పార్ట్ టైమ్ టీచర్లకు 6, 7 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు లేవు. కొంతమందికైతే 15 నెలలకెళ్ళి జీతాలు లేవు. ఎట్లా బతుకుతారు వీళ్ళు? ఇది ఆర్థిక పరమైన అవరోధాలు ఎందుకొస్తున్నాయి? ఎక్కడికెళ్ళొస్తున్నాయి? దేనికోసం వస్తుంది? ఇది ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యత కాదా? ఈరోజు నేను బాగుండాలే, నా పార్టీకి చాలా డబ్బులు సంపాదించాలే, నా పార్టీకి విపరీతమైన ధనాన్ని సమకూర్చుకోవాలే, లేకుంటే నా వ్యక్తిగతంగా ధనాన్ని, డబ్బును సమకూర్చుకోవాలే. మేము మా మా మంత్రులు, ఎమ్మెల్యేలు మేము ఇంకో 2 ఎన్నికలకు పోటీ చేసేంత డబ్బు మేము సంపాదించుకోవాలే. ప్రతి ఓటుకు 2000, 3000, 5000 ఇచ్చి వాళ్ళకు మందు తాగిపిచ్చి, బిర్యానీ తినిపిచ్చి, మీటింగ్‌లకు పిలిపించుకొని మేము ఓట్లేపించుకోవాలే. దీనికోసం మేము డబ్బు సంపాదించాలి. ఇవన్నీ మేము దాచుకుంటలేం కదా! ఇవన్నీ ఓటర్లకి ఇయ్యనీకే కదా మేము సంపాదించేది. అని ఈరోజు ప్రభుత్వాలు, పాలకులు ఈ విధంగా ఆలోచన చేస్తే, ఈరోజు ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళు పాలన చేస్తే, ఈరోజు ఎక్కడికి పోతారు ప్రజానీకము? పేద విద్యార్థులు ఎక్కడికి పోతారు? ఫీజు రియంబర్స్‌మెంట్ లేకుండా, ఫీజులు కట్టకుంటే కాలేజీలలో సర్టిఫికేట్‌లు ఇయ్యకుంటే, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటది? దీనిపైన మనం చర్చిద్దాం ఎల్లుండి. ఎల్లుండి పర్సనల్ ఇది గాని, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, నువ్వు ఇది జేస్తావు, అది జేస్తావు అని నువ్వు వాళ్ళతోని తిరిగినావు, వీళ్ళతోని తిరిగినావు అనే వ్యక్తిగత దూషణకి డ్రామాబాజీ గాకుండా, మీరిద్దరు నువ్వు కొట్టినట్టు జెయి, నేను ఏడ్చినట్టు జేస్తా. అర్థమైందా? కొట్టినట్టు జెయి, నేను ఏడ్చినట్టు జేస్తా అనే దుకాణం గాకుండా, అసలు తెలంగాణ ఎందుకు తెలంగాణ ప్రజలకు గాని, ఈ అమరవీరుల కుటుంబాలకు గాని అర్థమయ్యేటట్టుగా మనం జెప్దాం. అర్థమయ్యేటట్టుగా మనం చర్చ జరుపుదాం. అసలు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు మా తెలంగాణ వచ్చిన తర్వాత మేము పరీక్షలు రాసుకొని, మేము పాస్ అయితామని చెప్పుకొని, మేము ఉద్యోగాలు తెచ్చుకున్నామని చెప్పిన నిరుద్యోగుల పేపర్లు 2016లో ఎందుకు లీక్ అయింది? ఆ లీక్ అయిన దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరి అప్పుడు నౌకర్లెక్కినోళ్ళు ఇంకా ప్రమోషన్‌లు తీసుకొని ఏ విధంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా అయినరు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మారినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వాళ్ళ పైన చర్య తీసుకుంటలేదు దానిపైన? 2016 దానిపైన? 2027 పేపర్ లీకేజ్ ఎందుకయింది? ఎవరి వల్ల అయింది? దేనికోసం అయింది? మన కేటీఆర్ గారు ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే చెప్పిండు. వాళ్ళ పాపాలు మేము మోసినాము అని. వాళ్ళ పాపాలు నువ్వు ఎందుకు మోస్తావు ఈరోజు? నువ్వు పారదర్శకంగా పనిచేయాలి గదా! ఒక సిట్‌ల ఏఆర్ శ్రీనివాసరావు అనేటోడిని ఏసిండ్రు. ఏఆర్ శ్రీనివాసరావు అనేటోడు కేటీఆర్ గారి బామ్మర్దితోని అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఏఆర్ శ్రీనివాస్‌కు ఒక కేసులో ఆయనకు శిక్ష పడ్డది. మరియు ఫైన్ గూడా పడ్డది. అసొంటి వ్యక్తికి మీరు ఏ విధంగా ఇస్తారని నేను డీజీపీ గారికి తీసుకుపోయి, అప్పుడు బిహార్ బాబు ఉండే దానికి డీజీపీగా. ఇయ్యనీకి పోతే నన్ను డీజీపీ ఆఫీస్ కాడనే నన్ను పికప్ చేసిండ్రు పోలీసులు. నన్ను సెంట్రల్ జోన్ డీసీపీ దగ్గర తీసుకుపోయి నన్ను బెదిరించే ప్రయత్నం చేసిండ్రు నన్ను. కాబట్టి ఈరోజు మీకు అసలు ఎక్కడ పారదర్శకంగా ఉండే మీరు? ధరణి ఏమైపోయింది? దాదాపు 1,00,000 ఎకరాల భూమి ధరణి పేరు పైన గోలుమాలయింది. ఒట్టినాగులపల్లి భూములలో ఈరోజు ఎంత రిజిస్ట్రేషన్‌లయినయి? దానిపైన ఎందుకు చర్యలు లేవు? ధరణి రద్దు సరే, ధరణి నడిపినోడెవడు? అసలు అసలు ఆ కంపెనీకి అది నడిపేంత అర్హతలు దానికున్నయా? చర్చ జరుపుదాం ఎల్లుండి. నా దగ్గర అసలు వరంగల్ సెంట్రల్ జైలు ఎందుకు కుదబెట్టిండ్రు? వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టొచ్చునా? ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడనైనా ఒక సెంట్రల్ జైలును కుదబెట్టిన చరిత్ర మనం చూసినామా? దాని మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు? ఎందుకు కుదబెట్టినావు వీళ్ళెందుకు చెప్పరు? ఆ స్కామ్ బయటికి తీసింది నేను కాబట్టి నేను అడుగుతున్నా. ధరణి స్కామ్ నేనే బయటికి తీసినా కాబట్టి నేను అడుగుతున్నా. ఈరోజు ధరణి యొక్క వీడియో ఇప్పుడు కూడా మీరు అడగండి చెప్తారు. మన తొలి వెలుగు రఘు గారు అప్పుడు తొలి వెలుగు ఛానల్‌లో ఉండే.
అది ఎక్స్‌క్లూజివ్‌గా నేను కేవలం తొలి వెలుగుకు, కాళోజీ టీవీకి రెండిటికే ఇచ్చిన. మరి తొలి వెలుగులో ఉన్న ఆ వీడియో రవిప్రకాష్ గారు ఎత్తేసిండ్రు అని చెప్పి దాని మీద ఓపెన్‌గానే మాట్లాడుకుంటూనే అందులో లైవ్ కట్ చేసిండ్రు. అందులోకెళ్ళి వదిలేసొచ్చి మన తొలి వెలుగు పెట్టిండ్రు రగ్గారు. మరి ఆ వీడియో తీసేసినందుకే కావేరీ సీడ్స్ అనే దాన్ని మధ్యలో పెట్టి కేటీఆర్ గారు ఒక వయా మీడియా ద్వారా మరి ఆయనకు ఆర్‌టీవీకి మరి ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టిపియలేదా? కావేరీ సీడ్స్ అనేటోడు పెట్టలేదా? 40,000 ఎస్ఎఫ్‌టి బిల్లింగ్ ఎక్కడికెళ్ళొచ్చింది రవిప్రకాష్‌కు? ఆ ధరణి స్కామ్ ఏమైంది? దీని మీద ఎల్లుండి డిబేట్ చేద్దాం ఎల్లుండి. కేటీఆర్ గారు ఉంటారు. మరి ఈరోజు ఆర్‌టీవీకి ఎక్కడికెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినాయి? మీరు ఎప్పుడైనా చూడండి ప్రతి ఛానల్ వస్తే నాది ఆర్‌టీవీలో నాది ఏది రాదు. ఎందుకంటే నేను ఆర్‌టీవీ ఆఫీస్ ముందు పోయి నేను గొడవ చేసిన. దేనికోసం ఈరోజు ఎక్కడికెళ్ళొచ్చింది దీనికి ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం దివాలా తీసిండు రవిప్రకాష్. అసొంటోనికి ఎక్కడికెళ్ళొచ్చినాయి ఇన్వెస్ట్‌మెంట్స్ అనంటే ధరణి అంటే అంత పవర్‌ఫుల్ స్కామ్ దాని వెనక జరిగింది. ఏ ఒక్క ఇష్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండే, బట్టి విక్రమార్క గారు సీఎల్‌పీ లీడర్‌గా ఉండే, ఏ ఒక్క స్కామ్ కూడా దీన్ని మనం బయట తీసి ఉద్యమాలు చేద్దామని ఎవరు కూడా ఏ రోజు కూడా నాతోని మాట్లాడలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కెళ్ళి బీఆర్ఎస్‌కు తీసుకున్నారు మీరు. దానిపైన ఏ విధంగా వీళ్ళు అక్కడ గెలిచినోళ్ళు ఇక్కడ ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పి ప్రతి అసెంబ్లీ సెషన్స్‌లో నేను ధర్నాలు చేసేది అసెంబ్లీ దగ్గర. నన్ను హౌస్ అరెస్ట్ చేసేది లేకుంటే అసెంబ్లీ దగ్గర అరెస్ట్ చేసేది. చాలా సార్లు కోదండరెడ్డి గారొచ్చి నన్ను ఇడిపించడం జరిగింది. రేణుకా చౌదరి గారొచ్చి ఇడిపించడం జరిగింది. మరి ఈరోజు ఏ రోజైనా పీసీసీ అధ్యక్షుడు గాని, వీళ్ళు గాని వచ్చిండ్రా? మాట్లాడినరా? ఎందుకు మాట్లాడలే? మీరా దాని గురించి ఎల్లుండి చర్చిద్దాం. కాబట్టి అనేకమైన అంశాల పైన ఈరోజు 30 ఎన్ని ఖాళీలున్నాయి. అసలు దేనికోసం? అసలు తెలంగాణ ఎటుపోతుంది? ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీ పైల్వాన్‌గిరి, మీ కుస్తీగిరి తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దానిపైన చర్చ జరగాలే గానీ, ఈరోజు నేను ఎవడెంతనో అన్నీ తెలుసు. లాస్ట్‌ల సింగరేణి బూడిద అమ్ముకునేటోళ్ళు ఎవరు అమ్ముకుంటుర్రు? ఎంత పైసలు సంపాదిస్తుండ్రు? ఎంతెంత పైసలు పోతున్నాయి అనేది కూడా జనానికి అందరికి తెలుసు ఈరోజు. కాబట్టి ఎవరెంత అవినీతి పరులనేది మాట్లాడుకోవాలంటే అది వేరే వేదికగా పెట్టుకొని మాట్లాడుకోండి. కానీ ఈరోజు మీరు వర్కింగ్ టైమ్‌ను ఏ విధంగా ఈరోజు ప్రజల నుండి మీరు జీతాలు తీసుకుంటా ఉంటారు, ప్రోటోకాల్‌లో తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మీరు డిబేట్‌లు మీ మీ సవాళ్ళు, మీ ప్రతి సవాళ్ళు దేనికోసము? కాబట్టి ఎల్లుండి మనం చర్చిద్దాం. ఎల్లుండి మనం కూర్చుందాం. ఎల్లుండి మనం మాట్లాడదాం. నేను రెడీగున్నా. నేను అన్ని డాక్యుమెంట్లు తీసుకొనొస్తా. ఎవరెవరు ఏమేం చేసిండ్రు? ఏమేం జరిగినాయి? దాని దిద్దుబాటు చర్యలు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? అసలు ఫ్యూచర్ సిటీ గురించి కూడా మాట్లాడదాం. ఫ్యూచర్ సిటీ దేనికోసము? ఆల్రెడీ రింగ్ రోడ్డు చుట్టూ 1,00,000 ఎకరాలు ఖాళీగున్నది. 1,00,000 ఎకరాలు ఆల్రెడీ ఖాళీగున్నది. 1,00,000 ఫ్లాట్లు ఖాళీగున్నయి. మరి ఫ్యూచర్ సిటీ దేనికోసం పోతుంది ఈరోజు? ఈరోజు త్రిబుల్ ఆర్ రోడ్డు దేనికోసము? రేడియల్ రోడ్లు ఎవరి కోసము? ఇవి నిన్నెవడు అడుగుతున్నాడు? ఈరోజు నీవు బతుకులు నిర్మించే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? 40,00,000 మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం లేకుండా ఉన్నారు. ఈరోజు నువ్వు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తానని వాళ్ళకి చెప్పినావు. సంవత్సరంలోపు 2,00,000 నౌకర్లు ఇస్తానని చెప్పినావు. ఈరోజు వాళ్ళ ఏజ్ మీకు ఏవైతే నోటిఫికేషన్ దాకా వాళ్ళ వయసు దాటిపోతుంది. దయచేసి మాకు 49 సంవత్సరాలు పెంచు మహాప్రభో అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. నేను పలు జిల్లాలు నేను అక్కడికి పోయినా. నల్గొండకు పోయినా, ఖమ్మం పోయినా, వరంగల్ పోయినా వాళ్ళకెళ్ళి సంతకాల సేకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారునికి ఇద్దరు కూడా నేను వినతి పత్రాల ద్వారా గత వారం ఇచ్చిన. ఈరోజు కూడా దయచేసి మీరు చర్చించండి అని ఈరోజు కూడా మరి సెక్రటరీ దగ్గర పోయి ఆ 2 పత్రాలు మరి వాళ్ళకి అందించిన పత్రాలతో మరొకసారి వాళ్ళకి జ్ఞాపకం చేయడం జరిగింది. ఈరోజు 49 సంవత్సరాలకు ఈరోజు వయోపరిమితి పెంచమంటే ఎందుకు పెంచలేరు? ఈరోజు మీ టీజీపీఎస్సీ అనేది ఫీజు ఉండదు, మీరు పరీక్షలు రాసుడే అని చెప్పిన దానికి ₹1000 ఫీజు దేనికోసం పెంచినావు? ఇప్పుడు నువ్వు ఎక్కువ మందిని పరీక్షలు రాపిస్తే ₹1000 వాళ్ళకే వస్తాయి కదా! నిరుద్యోగులను నిట్ట నిలువున ముంచినారు. 2 ప్రభుత్వాలు చెప్తున్నా. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిట్ట నిలువున ముంచారు మీరు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇయ్యలేదు, ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇయ్యలేదు. ఆంధ్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఓకే. జాబ్ క్యాలెండర్ ఏ సంవత్సరం పోస్టులు ఆ సంవత్సరం వాళ్ళు ఖాళీలు నింపేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం లేదు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఇయ్యలే, గత ప్రభుత్వం అసలు ఇయ్యలే. అసలు ఈ ప్రభుత్వం అసలు వాళ్ళు వాగ్దానం చేయలే, ఇయ్యలే, వీళ్ళు వాగ్దానం చేసిండ్రు, కోసిండ్రు. అదే గత ప్రభుత్వం నిరుద్యోగ వాళ్ళకు ఏది టీజీపీఎస్సీ ఎగ్జామ్‌కు
రూ. 200 ఏమో 400లో ఉంటే వీళ్ళు ఏకంగా రూ. 1000 పెంచిండ్రు. ఎక్కడ ఈరోజు ఎక్కడ మీరు నిత్త నిలువుల వాళ్ళని పోసి ఎవరైతే ఆంధ్ర పాలకుల పైన పోరాటం చేసిండ్రో ఆ నవ్వెటోళ్ళ ముందు వీళ్ళని బోర్లేసిండ్రు. అంటే మీరు ఉద్యమం చేస్తారా? మీరు మా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోటీ చేస్తారా? ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినోడు మీరు చేయబట్టి కేవలం ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం పరిమితమైన మీరు చేయబట్టి కాలేరా అని చెప్పి కసి తీసుకుంటున్నారా మీరు నిరుద్యోగ పైన? ఎందుకు వాళ్ళ పైన అంత కసి? ఎందుకు అంత అంత పగ ఎందుకు వాళ్ళ మీద మీరు చూపెడుతుండ్రు? వీటిపైన ఎల్లుండి మనం చర్చిద్దాం. ఈ విధంగా నా దగ్గర పేపర్ లేదు, పెన్ లేదు, నేను చదువుతలేను. ఇవి నా కడుపు నాభీలకెళ్ళి వచ్చేటువంటి వాస్తవాలు ఇవి. ఇవి వాస్తవాలు. మీరు అడిగిన డ్రామాలు ఇవి. ఈ పాలకులు ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మీరందరూ కలిసి ఈరోజు ఆడుతున్నటువంటి నాటకం ఈరోజు. ఒక మనిషి చనిపోతే, ఒక నిరుద్యోగి చనిపోయినా, వాళ్ళ ప్రాణం తీసుకున్నా, బలిదానం చేసుకున్నా, రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా, ఒక రైతులు చనిపోయినా, వాళ్ళ భూములు గుంజుకున్నా ఎవరికైనా పడుతుందా మీకు? దేనికోసం గుంజుకుంటున్నారు భూములు మీరు? దేనికోసం 3 పంటలు 2 పంటలు ఇచ్చే భూములు మీరు దేనికోసం గుంజుకుంటున్నారు ఈరోజు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనీకి. మీరు కంపెనీ లేదు, బొంగు లేదు. దాని పేరు పైన భూములు గుంజుకోవాలి. ఈరోజు వాళ్ళని ప్రజలు అనేటోళ్ళు పేదరికంలో ఉండాలి. మిడిల్ క్లాస్ వాడు అనేటోడు ఎప్పుడు అప్పర్ క్లాస్కు రావద్దు. వీని బతుకంతా 2000 ఓటుకు 2000 రోడ్డుకు 5000 తీసుకో, 10,000 తీసుకున్నా పరగబడది. కానీ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 ఏళ్ళు దోసుకుంటాము. నా ఓటు పైసలు తీసుకునే స్థాయిలో నువ్వు ఉండాలి. నువ్వు కోటీశ్వరునివి అయితే నా దగ్గర ఓటుకు పైసల కోసం నువ్వు రావు. నువ్వు నచ్చినోనికి నువ్వు ఓటేస్తావు. అది మాకు ప్రమాదము అని వీళ్ళందరూ ఈరోజు ఎవడు అధికారంకి వచ్చినా వాడు భూములు గుంజుకోవాలి. బీఆర్ఎస్ వాడు వచ్చినా భూములు గుంజుకోవాలి, కాంగ్రెస్ వాడు వచ్చినా భూములు గుంజుకోవాలి, బీజేపీ వాడు వచ్చినా భూములు గుంజుకోవాలి. ఎవరు వచ్చినా అదే పని. వాడు ఎవడు మాట్లాడు, ఎందుకు గుంజుకుంటున్నావు అని ఎవడు అడిగాడు, దేని గురించి నిలవాడు. ఈ అన్ని అంశాలపైన నేను కొన్ని అంశాలు మాత్రమే గుర్తు చేసిన. ఎందుకంటే గత ప్రభుత్వం మీద నేను 179 కేసులు పెట్టినా. ఈ కేసులు పెట్టినోడు రేవంత్ రెడ్డి కాదు, ఈ కేసులు పెట్టినోడు బట్టి విక్రమార్క కాదు, ఈ కేసులు పెట్టినోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఎవరు కాదు. నేను పెట్టిన కేసులు నేను చెప్తున్నా. ఎవడి పాలయ్యారో తెలంగాణ అనేది ఒక పుస్తకం మీద రాసిన. అందులో ఆ పుస్తకంలో మొత్తం ఆ కేసుల వివరాలు 100 కేసులు పెట్టిన. 100 కేసుల తర్వాత మళ్ళీ 79 కేసులు వరుస పెట్టి. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనము వీటన్నిటిపైన నేను వితౌట్ పేపర్ నేను వస్తా. మీ దగ్గర మీకు సాక్ష్యాలు కావాలని నేను చూపెడతా. అన్నీ మనం చర్చిద్దాం, మాట్లాడదాం, తెగ్గొడదాం. ఇక ఈ డ్రామా బాజీలు మీరిద్దరు ఆడేది డ్రామాలు. ఈ డ్రామాలు ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజా సమస్యల పైన మాట్లాడాలి. స్కామ్లో కాడ ఎంక్వైరీలు జరగాలి. వాళ్ళకు శిక్షలు పడాలి. వాళ్ళకు పనిష్మెంట్ అనేది జరగాలి. ఈరోజు దానికోసమే ఈరోజు మనము ఉన్న వ్యవస్థ అంతా కొట్టాలి. దానికోసమే ఈరోజు హోంమంత్రిత్వ శాఖ నువ్వు దేనికోసం పెట్టుకుంటావు? రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముఖ్యమంత్రివా? నీ దగ్గర హోంశాఖ ఉందా? ఉంటే మరి పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఈరోజు మన జర్నలిస్టులను ఏ విధంగా ఎత్తుకపోతారు? మన జర్నలిస్టుల మీద ఎట్లా కేసులు పెడతారు? మన పైన ఇప్పుడు డిబేట్లు జరుగుతలేవా? ఆంధ్ర మీడియాలో జరుగుతలేవా? ఆంధ్ర మీడియాలో డిబేట్లు మహా న్యూస్లో జరగలేదా? ఎన్ని కేసులు పెట్టినావు వంశీ మీద? వంశీని ఎందుకని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినావు? నువ్వు ఎన్ని కేసులు పెట్టినావు? మహా టీవీ వంశీ ఎన్నెన్నిసార్లు మాట్లాడిండు? ఎన్నెన్ని డిబేట్ ఏ విధంగా ఇది చేసిండు? ఎందుకైతే లేవు కేసులు? కొన్ని ఆంధ్ర మీడియా మీద జర్నలిస్టుల మీద ఎంత మీద కేసులు పెట్టినాం? ఎంతమంది అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టినాం ఈరోజు? మరి మన విలేకరులను తీసుకుపోయి 3rd డిగ్రీ పెట్టి కొట్టుడు ఎక్కడిది? ఈరోజు పాషం యాదగిరి గారు చాలా బాగా మాట్లాడారు. అర్థమైందా? ఎక్కడ ఎత్తుకపోయి ఎక్కడ కొట్టేది? కాబట్టి ఈరోజు వాళ్ళు ఉన్న సబ్జెక్ట్ మాట్లాడండి. మనం ఉంటే చట్ట ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం చేసుకోండి. వచ్చి గద్దలం కొట్టుకపోతే తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డులకు వచ్చి ఎత్తుకపోతుంటే ఏం చేస్తుండ్రు తెలంగాణ పోలీసు? రేవంత్ రెడ్డి నువ్వే పట్టిస్తున్నావా? మీ చంద్రబాబు నాయుడు గారికి నువ్వు పట్టిస్తున్నావా? వచ్చి ఎత్తుకపోమని చెప్తున్నావా? తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కిమని చెప్తున్నావా? తీసుకుపోయి వీళ్ళని బాగా కొట్టుమని చెప్తున్నావా? ఎవరిచ్చిన అధికారం వాళ్ళకు? ఎంత ధైర్యం చెప్పండి? ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు హోంమంత్రిగా అన్ఫిట్. ఈరోజు పక్క రాష్ట్రం వాడు వచ్చి మన రాష్ట్ర పన్ను ఎత్తుకపోతా ఉంటే నువ్వు అన్ఫిట్. ఈరోజు గతంలో పక్క రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఏషం వేసుకొని దాదాపు
20,000 30,000 నేను ఎంతనో ఫిగర్ కూడా చెప్పినప్పుడు. ఆ డ్రగ్స్ తయారు చేస్తుంటే అక్కడ పనిచేసి ఆ డ్రగ్స్ వాళ్ళని ఎత్తుకపోయి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. నువ్వు ఫెయిలియరే కదా ఈరోజు. ఈరోజు నువ్వు లాయర్‌ని పెట్టాలె. నువ్వు పంపాలె. నువ్వు విడిపియాలా ముఖ్యమంత్రితోని మాట్లాడి చంద్రబాబు నాయుడుతో చెప్తున్నా. రేవంత్ రెడ్డి మీరందరూ కలిసి ఈరోజు వేదికలు పంచుకున్నట్టు గాదు. వేదికల పైన కూర్చొని ఒకరినొకరు ముద్దాడుకున్నట్టు గాదు ఈరోజు. ఈరోజు మన జర్నలిస్ట్‌ని తీసుకపోయి కొడతా ఉంటే ఎట్లా ఏ విధంగా సైలెంట్‌గా ఉంటారు మీరు? ప్రభుత్వానికి పట్టదా ఈరోజు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్ట్‌ల పైన మాత్రం దాడులు పెరుగుతా ఉన్నాయి. పక్క రాష్ట్రాలతోని కొట్టిస్తా ఉండు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెట్టిపిస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళకి జెప్పి. నువ్వు అనుకుంటున్నావు ఎప్పటికీ అధికారంలో కూర్చోబెట్టేది ప్రజలు. అధికారంలో కూర్చోబెట్టేది ప్రజలు. ప్రజలను మేము పిచ్చోళ్ళని చేస్తాం. ప్రజలను మేము భ్రమ పట్టిస్తాం. భ్రమలు కల్పిస్తాం. ప్రజలకు మేము ఉచితాలిస్తాం. ప్రజలకు మేము పైసలిస్తాం. ఓట్లేస్తాం. దాడతాం. దోచుకుంటాం. ఇది ఎజెండా మీది. దీనిపైన మనం చర్చిద్దాం. నేను ఏ రోజు కూడా మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నా. మీరు గాని ఇద్దరు గాని పోలీస్ సెక్యూరిటీ తీసేసిండ్రని బీఆర్ఎస్ వాళ్ళు బాధపడతారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మా మీద గత ప్రభుత్వం మా ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు బాధపడతారు. మీరు తెలుసా ప్రతిరోజు నన్ను పోలీసులు ఫాలో అవుతారు. ప్రతిరోజు నా ఫోన్ ట్యాపింగ్ అవుతారు. నేను ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ బాస్ చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. నేను వాళ్ళపైన ఎందుకు పడాలి? నా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ దొరుకుతారేమో అనుకోని వాళ్ళు ట్యాపింగ్లు చేస్తూ ఉంటారు. లేకపోతే నా మూమెంట్ తెలుసుకోనికి అదొక డ్యూటీ వాళ్ళది. వాళ్ళ డ్యూటీ నేను ఎందుకు వాళ్ళని అనాలి? తెల్లాలేస్తే ఇదే పని, వీళ్ళ పని ఇదే. ఏమైనా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి కానీ ఒకటే ఎత్తుగడ కానీ ఈరోజు నిజంగా ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందుల గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? మనకు చర్చ అవసరం లేదు. ఈరోజు ఒక్క నాగరాజు కాదు, విజయవాడలో ఎవరు నాగరాజు అంట ఎవరినో తీసుకపోయి చంపిండంట, శవం కూడా దొరకలేదంట. అక్కడ ఉన్న పోలీసులకు అటువంటి మెంటాలిటీ ఉంటుంది. మన దగ్గర ఉన్న ఎస్ఐలు సిఐలు అటువంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు ఏం లేరు. అంతగా టార్చర్ చేసేటోళ్ళు ఏం లేరు. ఆ ఉన్నోడు ఒకడు ఉండే టెలిఫోన్ ట్యాపింగ్లో ఆ ఇద్దరు ముగ్గురు గత ప్రభుత్వం పెట్టుకున్న వాళ్ళు జైళ్ళలో ఆయన పోయినరు. ఆ యుగేందర్ రావో జ్ఞానేందర్ రావో ఎవడో ఒకడు అట్లా కొంతమంది ఉండే తీసుకపోయి కొట్టి 3rd డిగ్రీ పెట్టి మన దాసరి శ్రీనివాసుని తీసుకపోయి తీర్మానమల్లయ్యను, తొలివేలుగు రఘును, సరే వాళ్ళని కొట్టినో లేదో కానీ దాసరి శ్రీనివాసుని అయితే బాగా కవిత గారే కొట్టిపించారు. కాబట్టి ఈ విధంగా భుజంగారావు సారీ అట్లా కొంతమంది క్రిమినల్ పోలీసులు ఉండే. 99% తెలంగాణలో అటువంటి స్వభావం ఉన్న పోలీసులు లేరు. కాబట్టి బాసులు అవన్నీ ముఖ్యమంత్రి చెప్తారు. గతంలో కేసీఆర్ కేటీఆర్ గారు చేయించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నారు. దానికోసం మనం ఉలికి పడాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? ఉలికి పడాల్సిన అవసరం ఏం లేదు. అవి మనకు ఇంపార్టెంట్ గానే కాదు. ఫోన్ ట్యాపింగ్లు కానీ మనం పోలీసులు ఫాలో అవ్వడం కానీ లేకుంటే ఇవి కానీ మనం ఏం చేసుకుని తెలుసు అవన్నీ ఇంపార్టెంట్ గానే కాదు. అవన్నీ ఒక భాగం, వాళ్ళ డ్యూటీలో ఒక భాగం. వీలైతే మనం సహకరించాలి, లేకుంటే వదిలేయాలి, అంతే. అది దాంతో మనకేం ఒరిగేది లేదు, పోయేది లేదు. కానీ ఈరోజు నేను చెప్పిన ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఈరోజు చావు బతుకు ఈ రెండింటికి సంబంధించిన అంశాలు నేను ఇప్పటివరకు గుర్తు చేసిన. దయచేసి ఎల్లుండి దీనిపైన చర్చిద్దాం. నేను గ్యారంటీ చెప్తున్నా, ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకు దయచేసి పోలీసు వారు కూడా మీరు సహకరించండి. పూర్తిగా ప్రజాస్వామ్య బద్ధంగా మనం పెరుగుదాం. దీనికి అందరికీ ఆహ్వానం. ఆల్ ఆర్ వెల్కమ్. వాళ్ళు ఏం చెప్తారో ఇందాం. ఛానల్లో వచ్చి లైవ్ పెట్టండి. అర్థమైందా? ఛానల్లో ఎవరెవరు వస్తే మనం లైవ్ పెట్టుకుందాం. తెలంగాణ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అవి పెట్టుకుందాం, లైవ్ పెట్టుకుందాం. వీటిపైన డిబేట్ చేద్దాం. దాంట్లో వెంకరెడ్డి జర్నలిస్టు అరెస్ట్ వరకు మనం డిబేట్ చేద్దాం. ఈరోజు ప్రతి అంశాన్ని మేము దీన్ని ఓటుగా ఏ విధంగా మార్చుకోవాలి అనే దిక్కుమాల ఆలోచనకి వెళ్ళి ఆపోజిషన్ లీడర్స్ మీరు బయటికి రావాలి. ఈరోజు మనం ఒకటే ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ ఎట్లా ఈ సమస్యకి వెళ్ళి బయట వేయడానికి నా పాత్ర ఏంది? ఇవాళ హైడ్రా వల్ల కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడతా ఉన్నారు. ఆ ఈఎంఐలు కట్టకుండా ఆ ఈఎంఐలు మాఫీ చేయాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఒత్తిడి చేద్దాం? అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఆ భారం భరించేటట్టు చేద్దామా? లేకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారే అది భరించాలన్నా, లేకుంటే వ్యక్తిగతంగా రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరుగా కూలగొట్టింది కాబట్టి వాళ్ళతోనే పైసలు వసూలు చెప్పి అన్న వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు నష్టపోయిన వారి చచ్చిపోయిన వారి గురించి
ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాని గురించి, ఈరోజు ఆరోగ్యం వాళ్ళకు ఆరోగ్య భద్రత అందని వారి గురించి, ప్రమోషన్లు అందని వారి గురించి, పిఆర్సీలు అందని వారి గురించి, డిఏలు అందని వారి గురించి, వీళ్ళ గురించి మనము ఏమన్నా సహాయం చేయగలుగుతామా అని చేయాలి గానీ, దీన్ని నేను 3 ట్విట్టర్ హ్యాండిల్‌లు పెట్టుకున్నా, 4 యూట్యూబ్ ఛానెల్‌లు పెట్టుకుంటా, వాళ్ళు నాకు దొరికిండ్రు, వాళ్ళని దుమ్మెత్తి పోస్తా, వాళ్ళని తిడుతూనే ఉంటా, నేను దాన్ని ఓటుకు బ్యాంక్‌గా నేను మలుచుకుంటా అంటే కేటీఆర్ గారు మీరు రాసుకోండి. యూ విల్ నాట్ విన్. ప్రజల యొక్క ఆలోచన విధానం మారింది. వాళ్ళకేం గావాలనో వాడెక్కడ నష్టపోతుండో అక్కడ మనం జేయాలి. నిన్నటి దినాన పీఆర్సీకి 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాల క్రితం రావాల్సిన పీఆర్సీ ఇప్పటి వరకు రాలేదు. ఈరోజు వర్ధంతి చేసిన. అర్థమైందా? వర్ధంతి చేసిన. ఉద్యోగుల ఆలోచన అరే! మా గురించి ఒక వాయిస్ ఎత్తిండ్రు గదా! అనేది ఒక ఆలోచన వాళ్ళకుంటది. అర్థమైందా? ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి జీతాలు రాలే. మేము మాట్లాడలే. ఆ జీతాల గురించి మేము మాట్లాడినాం. కొంతమందికొచ్చినాయి. నాకు చాలామంది ఫోన్ చేశారు. మీరు మాట్లాడడం వల్ల మాకు జీతాలొచ్చినాయి. అదొక సెక్షన్. 47 ఏండ్లు దాటని వారికి ఈరోజు అర్హత లేదు. 49 సంవత్సరాలు మీరు పెంచండి చాలామంది పరీక్షలు రాస్తారు అని చెప్పి. వాళ్ళు మన దిక్కు తిరుగుతారు. ఈ విధంగా నిర్మాణం చేసుకుంటూ పోవాలి. మనుషులను కలుపుకుంటూ పోవాలి. గతంలో మనం చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి. ఇవన్నీ చేసుకోవాలి. గత పాపాలు మోసిన ఇయాల్టి వరకు మీ పశ్చాత్తాపం లేదు. ఇప్పటి వరకు మీరు కరెక్షన్ చేసుకోలేదు. వీటన్ని ఎక్కడెక్కడ మీరు కరెక్షన్ చేసుకున్నారు? ఎక్కడ మీరు తప్పు ఒప్పుకున్నోడే గొప్పోడు మిస్టర్ కేటీఆర్ గారు మీకు గూడా చెప్తాను. తప్పు ఎవడైతే ఒప్పుకుంటాడో వాడే గొప్పోడు. ఈరోజు భూములు గుంజుకోవడం మీరు చేసిన తప్పు రైతుల గురించి. అది యాచారం భూములే గానీ, లేకుంటే ఇంకా ఇతరితర భూములే గానీ, వెస్టర్న్ కన్‌స్ట్రక్షన్స్ అప్పజెప్పిన భూములే గానీ, మీరు ఏది మరి ఇక్కడ పీపీపీ ప్రాజెక్ట్‌లో కిరాయిలు వసూలు చేయకపోవడమే గానీ, మీరు చేసిన చాలా తప్పులు. ఐమాక్స్ వాడు కిరాయి కట్టాడు, అడగడు. దస్బాల్‌లో వాడు కిరాయి కట్టాడు, అడగరు. స్నో వరల్డ్ కిరాయి కట్టాడు, అడగడు. రేవంత్ రెడ్డి అడగడు, ఈయన అడగడు. బక్క జెర్సన్ పోయి హైకోర్ట్‌లో పిల్ ఫైల్ చేసి హైకోర్టుకెళ్ళి ఆర్డర్ తెస్తది. ఆ పైసలు వసూలు చేయండి అని చెప్పి విజిలెన్స్‌కి ఆర్డర్ తెస్తది. ఇయాల్టి వాళ్ళకు వాళ్ళు కూడా దాన్ని పాటించరు. ఎందుకంటే వాళ్ళకి లావాదేవీలుంటాయి. మళ్ళా అదే జలవిహార్ రాజు గారిని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కలుపుకొని మరి అక్కడ ఏదో రిసార్ట్స్ ఏదో ఉంటాయి కదా! పెద్ద రిసార్ట్ షామీర్పేట కాడ. దాన్ని 10,000 కోట్ల ప్రాపర్టీని 300కో, 400 కోట్లకో కొంటారు. మళ్ళా ఆయన కిరాయి కట్టనోన్ని. అంటే ఈ విధంగా వాళ్ళు చేసుకుంటా పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం దీనిపైన అదే జలవిహార్‌లో మళ్ళా టీజీఎస్ పార్టీ, కోదండరాం పార్టీ ప్లీనరీ జరుగుతది మొన్న. మొన్న ప్లీనరీ ఎక్కడ జలవిహార్‌లో జరుగుతది. అంటే పైసలు పుణ్యానికి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? వాళ్ళు కిరాయి ప్రభుత్వానికి కట్టరు, ఈయన అడగరు. అందుకనే ఇయ్యరు. వేరే ఏముండది. కాబట్టి ఈ విధమైన లావాదేవీలు వీళ్ళందరి మధ్యన. ఈ లావాదేవీల వల్ల ఈరోజు నష్టపోతుంది నిలువున ప్రజలు. ప్రజలను ఒక ఓటరు అమ్ముకునే సాధనంగా మీరు చూసుకుండ్రు. కొనేటోళ్ళం మేము, అమ్మేటోళ్ళు మాకు. అమ్మితే నాకు అమ్ముతాడు, లేకుంటే మా రేవంత్‌కి అమ్ముతాడు. లేకుంటే మా బీజేపీకి అమ్ముకుంటారు. లేకుంటే అసలు మీ ఓటుతో మాకు పనే లేదు, మిషన్లు పెట్టుకొని మేమే గుద్దుకుంటాం అనే తీరుగా కూడా నడుస్తుంది వ్యవహారం. అవన్నీ అయితా ఉన్నాయి. అందుకనే ఈరోజు ప్రజలకు గాని, ప్రజా ఉద్యమాలకు గాని, ప్రజల వానికి గాని, ప్రజల యొక్క త్యాగాలకు గాని ఈరోజు వీళ్ళు విలువనియ్యకపోవడానికి గల ప్రధాన కారణం ఇవి. కాబట్టి ఎల్లుండి ఈ అంశాలన్నిటి మీద చర్చించడానికి మీరు రండి. కేటీఆర్ గారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి టైం లేకుంటే నేను జూమ్ లింక్ కూడా అరేంజ్ చేస్తా. జూమ్ లింక్ అరేంజ్ చేస్తా. జూమ్‌లో మనం చర్చిద్దాం. ఆ జూమ్ లింక్ నేను మీ అందరికీ పంపుతా. నేను ట్విట్టర్‌లో పెడతా. జూమ్‌లో జనాలు కూడా మీరు పాల్గొనొచ్చు. ఈ టెక్నాలజీ కూడా మనం వాడుకోవచ్చు. ఎల్లుండి చర్చ బరాబర్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. నాకు మీ పర్సనల్ నంబర్ తెలుసు నేను పంపుతా. కేటీఆర్ గారు మీ నంబర్ నాకు తెలవదు కాబట్టి మీ దగ్గరున్నోళ్ళకి నేను నంబర్ పంపుతా. మీరు ఒకవేళ అమరవీరుల స్తూపం రాకుండా పోలీసోళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మనము జూమ్‌లో మాట్లాడదాం. ఖచ్చితంగా దీనిపైన మనం చర్చిద్దాం. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా మధ్యలో చెంచాగాళ్ళని పంపొద్దు. కేటీఆర్ రావాలి, నువ్వు రావాలి. నీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళను, బూడిద దొంగలను, సింగరేణి బూడిద దొంగలను పంపొద్దు. బాజాప్తా నువ్వే రావాలి, నువ్వే మాట్లాడాలి, నువ్వే చర్చించాలి. బీజేపీ వాళ్ళకు కూడా నేను ఆహ్వానం ఇస్తున్నా దీనిపైన చర్చించడానికి. అదే విధంగా కిషన్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తరం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. దయచేసి దీన్ని మీరు షేర్ చేయండి. కేటీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి ఇది అందేదాకా మీరు షేర్ చేయండి. ఈ వీడియోని చాలా సీరియస్‌గా తీసుకోండి. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో దాని మీద మనం చర్చించడానికి ఎల్లుండి అమరవీరుల గన్పార్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపాన్ని మనం వేదికగా చేసుకుందాం. చాలా చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం. వ్యక్తిగత దూషణ పోకుండా, రాజకీయాలు లేకుండా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడి
మనం సరి చేసుకునే ఆలోచనతోని సరి సరి చేసుకుంటట్టుగా మనం రాజకీయ నాయకుల పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేద్దాం. జై తెలంగాణ! అమరవీరులకు జోహార్.